హాయ్ హలో నమస్తే వనక్కం అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీకు గుర్తుందండి, లాస్ట్ వీడియోలో మా అక్కల ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి వింటర్ సీజన్లో అక్టోబర్ నెలలో మామిడి పూత అండ్ మామిడి పువ్వులతో పాటు మామిడి పిందెలు కూడా వచ్చినాయి అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, అది దానికి కంటిన్యూషన్ వీడియోనేనండి ఇది. ఒకవేళ చూడకపోతే మన ఛానల్ లోపలికి వెళ్ళేసి చూడండి. దీనికి పువ్వులు చాలా ఎక్కువ అయితే వచ్చేసినాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మామిడి పిందెలు కూడా వచ్చినాయి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించినట్టున్నాను, నాకు సరిగా అయితే గుర్తులేదు. ఈ వీడియోలో అయితే మీకు మామిడి పిందెలని, మామిడి పెద్దగా అయిన కాయలను కూడా చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఉందో పువ్వు అయితే. నిజంగా ఈ సీజన్లో నిజంగా మామిడి కాయలు కాయడం అంటే అరుదు. పూత అంటే పోనీ వచ్చింది అంటే ఏదో అనుకోవచ్చు, కానివ్వండి మామిడి కాయలు కూడా పెద్దగా అయిపోతున్నాయి. సో అది విచిత్రం అని చెప్పాలండి. నిజంగా మీకు చూపిస్తున్నాను చూడండి, కాయ ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదిగోండి, నేను వీడియోలో తీయడం వల్ల చిన్నగా కనిపిస్తుంది, అది మాత్రం చాలా పెద్దగానే ఉంది మామిడికాయ అయితే మాత్రం. ఒక్కసారి మీకు నేను పైకి వెళ్ళేసి అయితే మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు అయితే. ఇప్పుడే ఇంత పెద్దగా ఉన్నాయంటే, ఇవి చెప్పాను కదా మీకు చాలా పెద్దగా ఉంటాయి కాయలు అయితే. ఇదిగోండి చూడండి, అప్పుడే ఎంత పెద్ద కాయలు అయిపోతున్నాయి. ఇవి ఇప్పుడే ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంకా కొంచెం అయితే ఇంకా పెద్ద అవుతాయి. పెద్ద అయిన తర్వాత చెట్టుకు పండిన కాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ చెట్టుకి కాయలు పెద్ద అయిన తర్వాత మీకు నేను కంపల్సరీ వీడియో తీసి అయితే పెడతానండి. అలానే మీ చుట్టుపక్కల ఉన్న చెట్లకు కూడా ఇలా మామిడి పిందు పూత వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.